శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 31వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ముందుగా సంస్కృతంలో శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని తెలుగు పద్యాన్ని ఆస్వాదించి అప్పుడు మనం వివరణలోకి వెళ్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితస్తత్తత్సిద్ధిः ప్రసవపరతంత్రైః పశుపతిः పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైకఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదీదం. చక్కగా శ్లోకాన్ని ఆలపించి ఆ పరమేశ్వరి యొక్క అనుభూతిని మిగిల్చింది హరిచందన. అమ్మాయికి ఆశీస్సులు తెలియజేస్తూ ప్రతిపదార్థాన్ని విందాం. భగవతి, పరమేశ్వరి, పశుపతి, శివుడు, సకల సమస్తమైన భువనము, లోకములను, తత్ ఆయా సిద్ధి సిద్ధులను, ప్రసవ పుట్టించుటయందు, పరతంత్రై మిక్కిలి ఆసక్తి గల, చతుషష్ట్య 64 తంత్రై తంత్రాల చేత, అతిసంధాయ మోహపెట్టి వంచించ చేసినటువంటి, స్థిత ఉన్నవాడు, పునః మరల, తత్వత్ నీ యొక్క, నిర్బంధాత్ నిర్బంధము వలన, అఖిల సమస్తమైన, పురుషార్థముల యొక్క ఏకఘటన కూర్పునందు, స్వతంత్రం స్వతంత్రమైన, తే నీ యొక్క, ఇదం ఈ తంత్రం తంత్రమును, క్షితితలం భూమిపైకి, అవాతీతరత్ అవతరింపచేస్తున్నాడు అంటూ ప్రతిపదార్థం చెప్పుకున్నాం మనం. ఇప్పుడు తాత్పర్యంలోకి వెళ్దాం. అమ్మా జగజ్జనని, పశుపతి అయిన శివుడు జీవుల్ని తృప్తిపరచడానికై వివిధ రకాల ప్రక్రియలతోటి రకరకాల ఫలితాలనిచ్చు 64 తంత్రాలను లోకానికి ఇచ్చాడు. అంటే ఐహిక సంబంధమైన అగ్నిస్తంభన, వాయుస్తంభన, ఆకాశగమన, పరాకాయ ప్రవేశాల వంటి తంత్ర విద్యలన్నింటినీ లోకానికి అందజేశాడు. ఈ విద్యలను ఆధారంగా చేసుకుని జీవులు మోహ వ్యామోహాల్లో చిక్కుకునేట్టుగా చేసి వాళ్ళకి మోక్షాన్ని మర్చిపోయేలా చేస్తున్నాడు. నువ్వు బిడ్డలైన ఈ జీవుల యందు వాత్సల్యంతోటి శివుణ్ణి మళ్ళీ ప్రేమతో నిర్బంధ పెడితే అతను పరమ పురుషార్థ ప్రధానమైన నీ శ్రీ విద్య అనే తంత్రాన్ని ఉపదేశించాడు అందరికీ. దాని ద్వారా మీరు మోక్షాన్ని పొందండర్రా అంటూ మరొక మెట్టిచ్చాడు ఎక్కడానికి అంటూ దీని తాత్పర్యం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి తెలుగులో పద్యాన్ని వినేద్దాం. 64 తంత్రములన్ అన్నిటినీశ్వరుడి జగాలకున్ వరముగనిచ్చి లోకులను వంచన సేయుచునాడుచుండగా కరమనురక్తి నీయు నిజ కాంతును గట్టిగా కోరనిచ్చెగా ధరనఖిలాటదాయిగను తానై నిత్య స్వతంత్ర తంత్రమున్. పద్యాన్ని చాలా సులువుగా చక్కగా అర్థమయ్యే విధంగా పాడి వినిపించారు అనురాధ గారు. ఇప్పుడు మనం దీని విశ్లేషణలోకి వెళ్తే గనక ఇది అసలు ఏమిటి చెప్తోంది మనకి అంటే, పెద్దలు ఏమంటూ ఉంటారంటే చిరుతిళ్ళు తింటే పొట్ట నిండిపోతూ ఉంటుంది, ప్రధానమైన తిండి అన్నం మీద దృష్టి వెళ్ళదు అంటూ ఉంటారు. అలాగే ఈ తంత్రాలు, ఈ మంత్రాలు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ చిరుతిళ్ళ లాంటివి. వాటి వల్ల మోక్షం అయితే లభించదు గాని చిన్న చిన్న ఆనందాలు, ఇంద్రియ సుఖాలకి పరిమితమయ్యే ఫలితాలు మాత్రం ఈ తంత్రాలు చేకూరుస్తాయంటూ దీని యొక్క ప్రధాన లక్ష్యం కింద చెప్పుకోవచ్చు మనం. అన్నం తింటే మనకి ఏ రకంగా ఆరోగ్యం చేకూరుతుందో అలాగే చిరుతిళ్ళు తింటే ఆరోగ్యం చేకూరదు సరికదా, కొన్ని రోజుల తర్వాత అనారోగ్య పాలు కూడా అవుతాం మనం. అలాగే ఈ తంత్రాలు ఇవన్నీ పరిమిత సుఖాలను మాత్రమే ఇస్తాయి, మోక్ష సాధనకి ఇవి పనికిరావు అంటూ జగజ్జనని ఏం చేసిందిట, పరమేశ్వరుడిని మళ్ళీ నిర్బంధ పెట్టింది. నా విద్య శ్రీ విద్యని
జనులకు అందించవయ్యా, దాంతో వాళ్ళు మోక్ష ప్రాప్తిని పొందుతారు అంటూ దీని అర్థం వస్తుంది మనకి. మనం ఎప్పుడు చెప్పుకున్న మాదిరిగానే ముందుగా లలిత సహస్రనామానికి సంబంధించిన నామాలేవే వచ్చాయని చెప్పు. స్వతంత్ర, సర్వతంత్రేసి, దక్షిణామూర్తి రూపిణి, పురుషార్థప్రద. ఈ 4 కూడాను మనం ఇక్కడ చెప్పుకుందాం. మొదటగా మనం స్వతంత్ర, సర్వతంత్రేసి, దక్షిణామూర్తి రూపిణి ఈ నామాల గురించి మనం చెప్పుకుందాం. ముందు స్వతంత్ర. కారక పౌరతంత్య మంత్రేణైవ సర్వకర్తృత్వ స్వతంత్ర, స్వతంత్రాఖ్య నిత్యాతంత్ర రూపా వా స్వాన్యాత్మీయాని తంత్రాణి యస్యా వా శైవ వైష్ణ గణాపత్యాది తంత్రేష్వప్యస్య ఏవ విభూతీనాం ప్రతిపాదనాత్ ఆత్మీయత్వమితి భావః స్వః ఆత్మీయః స్వాధీనః పరశివః తత్తంత్రాత్ అదధీనా వా పరస్పరాధీనేత్యర్థః తదుక్తం కాళికాపురాణే కామరూపక్షేత్ర మాహత్యే నిత్యం వసతి తత్రాపి పార్వత్యా సహ నర్మభిః మధ్యే దేవీగృహం తత్ర తదధీనస్తు శంకరః. ఈశాన్యం నాటకే శైలే శంకరస్య సదాశ్రయం నిత్యం వసతి తత్రేషః తదాదీనాతు పార్వతీ ఇది. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి అంటే, అన్యవస్థాపేక్ష లేకుండా సృష్టాదులను వనర్చగలిగేది స్వతంత్ర దేవి ఈవిడ అని. స్వతంత్రం అనే నిత్యతంత్రానికి గ్రంథరూపిణి ఈవిడ. లేకపోతే వా అన్నారు కదా, లేకపోతే అన్ని తంత్రాలు తనదిగా గలది అన్నారు. అది కూడా కాకపోతే సర్వతంత్రాలకి స్వరూపం ఆవిడ అన్నారు. శైవ వైష్ణవ గణపత్యాది తంత్రాలందు కూడా ఈవిడ విభూతియే ప్రతిపాదించబడింది. సర్వతంత్రాలు దేవికి ఆత్మీయులగుచున్నాయి అన్న భావన ఇక్కడ చెప్తున్నారు మనకి. తనకు అధీనుడైన పరమశివుడికి ఈవిడ అధీనురాలు. అంటే ఒకరికొకరు అధీనులు అని అర్థం చేసుకోవాలి. కాళికా పురాణంలో కామరూపక్షేత్ర మహత్యంలో మనకి నిత్యము పార్వతీతో సహా శివుడు నివసిస్తున్నాడు అంటాడు. అక్కడ మధ్యలో దేవి గృహం ఉంది. అక్కడ శంకరుడు ఆమెకి అధీనుడు అన్నారు. ఈశాన్యం దిక్కునందలి గల పార్వతినందు శంకరుని ఆశ్రమం ఉంది. అక్కడ శివుడు సర్వకాలంలో ఉంటున్నాడు. ఆవిడ ఎవరికీ కూడాను అధీనురాలు కాదు అంటూ ఇక్కడ చెప్పుకొచ్చారు. ఈ పంచకృత్యాలు ఏవైతే మనం చేస్తోందో అమ్మవారు, సృష్టి స్థితి లయ తిరోధానాలు, వీటన్నిటిని కూడాను ఆవిడే నెరవేరుస్తుంది అంటూ చెప్తున్నారు. అలాగే ఐహికి సంబంధించిన పరాకాయ ప్రవేశము, ఆకాశగమను, జలస్తంభనము, వాయుస్తంభనము, ఇంద్రజాల, మహేంద్రజాలాది శంబరాది తంత్ర విద్యలన్నీ మోహపెట్టి వసింపచేసేవే ఒక్క అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్య ఏదైతే ఉందో ఆ తంత్రమే మోక్ష ప్రాప్తిని చేకూరుస్తుంది. ఈ శ్రీ విద్యా తంత్రాన్నే స్వతంత్రం అని కూడా అంటారనమాట. ఈ శ్లోకంలో స్వతంత్ర అంటే స్వతంత్రముగా అంటూ అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అంటే తనకు సంబంధించిన తంత్రము అని అర్థం చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడాను బాహ్య విషయాలకు సంబంధించిన తంత్రాలు. ఇక్కడ తనకు అన్నప్పుడు అమ్మవారికి సంబంధించిన తంత్రమేనని అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరి మీద దేని మీద ఎప్పుడు ఎక్కడ ఆధారపడనని సర్వ స్వతంత్రాలు అమ్మవారు, స్వాకు సంబంధించిన తంత్ర స్వరూపిణి ఆవిడ అన్న అర్థాలను మనం చక్కగా ఇక్కడ చేసుకోవచ్చు. దీని తర్వాత సర్వతంత్రేసి అన్నారు. ఈ సర్వతంత్రేసి అంటే ఏంటి? సర్వాణి చతుషష్టి సంఖ్యాని తంత్రానిష్టే సమర్థయతి అన్నారు. అంటే 64 తంత్రాలను సమర్థిస్తోంది, సర్వతంత్రాలకు ఈశ్వరి ఈవిడ అంటూ చెప్తున్నారు. మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా 64 దాకా తంత్రాలున్నాయి ఇందులో అని చెప్తున్నారు. అయితే వీటన్నిటిలో నేర్చుకునే విషయాలు, తెలిసే విషయాలు ఉంటాయి. ఆ విషయాలకి సంబంధించిన తంత్రము స్వతంత్రంలో ఉంటుంది. ఈ స్వతంత్రం ఏదైతే ఉందో అన్ని తంత్రాల కంటే గొప్పదిగా ఉంటుంది, మిన్నగా ఉంటుంది. అది దక్షిణాచార, వామాచార, కపాలికాచార, దిగంబరాచార, శాంబరీ తంత్రాదులు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిలో సాధారణంగా వశీకరణము, ఆకర్షణము, విద్వేషణము, సమ్మోహనము, ఉచ్చాటనము, మారణాలనే షట్కర్మలు, రసాయనిక విశేషాలు, ఇంద్రజాలాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిలో కొన్ని వ్యామోహకరంగా ఉంటున్నాయి, కొన్ని జిగుప్సాకరంగా, కొన్ని భయానకంగా, కొన్ని హేయంగా కూడా ఉంటాయి. ఈ తంత్రాల మీద ఆసక్తి కలవారు
దైవదూరులవ్వడం తప్పదు అంటున్నారు పెద్దలు. సమయాచార తంత్రము, కాది విద్యా తంత్రము, వశిష్ఠ సనక సనంద సనత్కుమార సుఖ సంహితలు మాత్రం శృతి సమ్మేతంగా ఉంటాయి అంటారు. ఈ విధమైన తంత్రాల్లో ఆయన అమ్మవారే కొనియాడబడతారు కానీ మామూలు విద్యలకి కాదు అంటూ ఆవిడ్ని సర్వతంత్రేసి అన్న నామాన్ని ఇక్కడ ఈ 64 తంత్రాలకి సంబంధించింది చెప్తున్నారనమాట. తంత్రం మంత్రశాస్త్రంలో భాగం కింద చెప్తుంటారు మనకి. తొందరగా ఈ తంత్రాలు ఐహిక సుఖాలు కోరేవారు వాడుతూ ఉంటారు అన్నది ఇక్కడ మనకి స్పష్టంగా ఎక్స్‌ప్లనేషన్‌లో తెలిసింది. ఇందులో కూడాను మళ్ళీ 2 రకాలైన విభజనలుంటాయి. ఒకటి వశీకరణం చేసుకోవడం ఒకటి, ఒకటి కార్యసాధకానికి ఒకటి అన్నట్టుగా చెప్తుంటారనమాట. ఈ కార్యసాధకాన్ని చేసుకోవడానికి సంకల్ప సిద్ధి ద్వారా జరుగుతుంది కాబట్టి మంత్ర జపం చేస్తూ ఉంటారు. అందుకే ఇది కొంచెం ఈ తంత్రాల విషయానికొచ్చేసరికలా అది వేద విరుద్ధమైన చర్యల కిందే మనకి చెప్తూ ఉంటారనమాట. అయితే సమయాచార తత్పరులకు శుభగా పంచాంగం అన్నది ప్రామాణికం. ఇందాక చెప్పుకున్నట్టుగానే వశిష్ఠ, సనకాదులు వీళ్ళ గురించి చెప్పాం గానీ, వాళ్ళు రాసిన సంహితలన్నీ కూడాను వాళ్ళు ఫాలో అవుతుంటారు. పరమేశ్వరి మనకి ఐహిక వాంఛలకు ఉపయోగపడే ధనధాన్యాలను, భోగభాగ్యాలను, సిరి సంపదల్ని కూడా ఇస్తుంది కానీ, ఇదేమిటి మళ్ళీ మనకి సంసారంలో పడి కొట్టుమిట్టుకుపోవడానికి మాత్రమే. ఇలా ఉన్నవాళ్ళు మోక్ష మార్గాన్ని అవలంబించడం కష్టం అనమాట. దానికి సంబంధించిన విద్య నేర్చుకోవాలి అంటే శ్రీ విద్యే అంటూ ఇక్కడ చెప్పబడింది మనకి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇదే విషయాన్ని మొదటగానే చెప్తారు. 2 రకాలైన వ్యక్తులుంటారు. ఒకరు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేవారు, రెండోవారు నివృత్తి మార్గాన్ని అనుసరించేవారు అని. ఈ ప్రవృత్తి మార్గంలో అనుసరించేవాళ్ళు కర్మకాండాలు చేస్తూ సంసార వలయంలో అలా తిరుగుతూ ఉంటారు. నివృత్తి మార్గాన్ని అనుసరించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అంటూ. కర్మలు చేస్తూ నివృత్తి మార్గంలోకి ప్రవేశించి ఆ తర్వాత మోక్షాన్ని కూడా పొందే వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారనమాట. ఈ రకంగా అమ్మవారి శ్రీ విద్య ఎంత గొప్పది అన్నది ఇక్కడ మనకి చెప్పబడుతుంది. అన్ని తంత్రాలకు కంటే కూడాను శ్రీ విద్య అన్న తంత్రం ఏదైతే ఉందో అది చాలా గొప్పది అంటూ ఇక్కడ సూచించబడింది. సర్వతంత్రేసి అన్న నామంలో. ఇక్కడ మరో పదం వాడారు శ్లోకంలో శంకరుల వారు. ఏమిటి? పశుపతి అన్నారు. అంటే ఏంటి? పశువులు అంటే జీవులు. వారిని బంధము నుండి రక్షించేవాడు అనేది తీసుకొచ్చు. నమక జమకాల్లో మనకి అష్టమ అనువాకంలో ఒకసారి ఆ నామం కనబడుతుంది. అలాగే పంచమ అనువాకంలో కూడా మనకు ఆ నామం కనబడుతుంది. సంసార బంధం నుండి రక్షించేవాడు ఆయన అని అర్థం చేసుకోవచ్చు. అంటే సంసార బంధంలో పడేశాడు ఇందాక మోహం. అమ్మవారు చెప్పినట్టుగా ఆ మోహంలో పడిపోయారు. మోహంలో పడేసిన తర్వాత మళ్ళీ అమ్మవారు ఆయన్ని అర్థించింది. వాళ్ళని బంధ విముక్తుల్ని చేయడానికి ఏదైనా చెప్పండి, వారికి పురుషార్థాలు చెప్పండి అంటే. ఇగో ఈ పురుషార్థాలని చెప్పేవాడే కాబట్టి ఈయన పశుపతి అంటే శివుడే. శివుడికి మరొక నామం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి రూపిణి అన్నది అన్వయపరిస్తే ఎలా వస్తుంది అంటే, శివస్య దక్షిణాభిముఖి మూర్తిర్బ్రహ్మ నారాయణాదేహ అధ్యాపకత్వేన ప్రసిద్ధ యస్య మంత్రాస్తంత్రేషు ప్రసిద్ధాః స ఏవ రూపమస్యాః అన్నారు. అంటే దక్షిణామూర్తి రూపము కలిగినటువంటి అమ్మవారు, దక్షిణాభిముఖంగా ఆసీనుడై ఉన్న శివుడు బ్రహ్మ నారాయణాదులకు అధ్యాపకుడుగా ప్రసిద్ధి పొందాడు అని. ఈ దక్షిణామూర్తికి మంత్రాలు, తంత్రాలు బాగా తెలుసు. అలాంటి మూర్తి ఆయన. ఆవిడే ఆయన కాబట్టి దక్షిణామూర్తి రూపిణి అంటూ స్త్రీలింగం ద్వారా మనకి తెలియజేశారు. శివుడు, శక్తి ఒకరే అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకుని శివశక్తి ఐక్య రూపాన్ని ఇక్కడ చూపిస్తూ దక్షిణామూర్తిని అన్న అర్థం దీనికి చక్కగా అన్వయపరుచుకోవచ్చు. ఇక్కడ అధ్యాపకులయ్యారు వీళ్ళందరికీ అన్న దాంట్లో మనం ఒక చిన్న కథను కూడా ఇక్కడ వినేద్దాం. దక్షయజ్ఞంలో శివనింద భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దేహత్యాగం చేస్తుంది. ఆ తర్వాత శివుడు విరక్తుడై ఒక వటవృక్షం కింద దక్షిణ అభిముఖంగా కూర్చుని మౌనంగా దీక్షను కొనసాగిస్తూ ఉంటాడనమాట ప్రణవ స్వరూపంతోటి. అతన్నే దక్షిణామూర్తి అంటారు. అయితే ఈ సనకాదులు బ్రహ్మజ్ఞాన విషయమై శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు భాండీరం అనే ఈ మర్రి చెట్టు కింద కూర్చుని దక్షిణాభిముఖంగా ఉండి చినుముద్ర హస్తంతో తుర్యాస్థితిలో వారికి దర్శనమిస్తాడనమాట.
సర్గాదులు అతన్ని ఆ స్థితిలో చూడగానే వాళ్ళ సంశయాలన్నీ ఎగిరిపోయాయట. అంటే ఆ దక్షిణామూర్తి వాడికి గురువయ్యాడు. సర్వ విద్యలకు నది ఆయన. సరస్వతీ స్వరూపం. ఈ రకంగా ఈ తంత్ర మంత్ర ఇవన్నిటికీ కూడాను ఆయనే గురువు కాబట్టి ఈ పశుపతి మనకి ఇప్పుడు పురుషార్థాలని ఏ విధంగా ఇచ్చి మన్ని ఈ సంసార బంధం నుంచి రక్షిస్తాడో తర్వాతి నామంలో మనం తెలుసుకుందాం. ఇక్కడ పురుషార్థాలు అంటే ఏమిటి? పురుషార్థాలు మనకు తెలిసినవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అయితే పురుషార్థము అని ఎందుకు అన్నారంటే పురము అంటే దేహం. పురుష అంటే దేహాన్ని కలిగి ఉన్నటువంటి వాడు జీవి. ఈ పురుషుడు అంటే జీవి అన్నమాట. ఈ దేహాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఆ జీవికి సంబంధించిన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి పురుషార్థాలన్నమాట. అంటే మనం ధర్మంగా ఉంటే అదే మనని రక్షిస్తుంది. అర్థం అంటే ఇక్కడ డబ్బు అనే అర్థం తీసుకోకూడదు. ప్రయోజనము అనే అర్థం తీసుకోవాలి. ప్రయోజనాన్ని సిద్ధించేందుకు అవసరమయ్యేది అర్థం. తనకు ఇతరులకు కూడా అన్ని సమయాల్లో ఉపయోగపడేటట్టుగా ఉండేది అర్థం. కామము అన్నారు. కామము అంటే ఇక్కడ అనుభవించగలడం. దేన్నైనా పొంది అనుభవిస్తే కలిగే అనుభవాన్ని వాస్తవానికి కామం అనాలి. కానీ ప్రస్తుతం మనం కామం అంటే వేరే అర్థాన్ని చెప్పుకోవడం జరిగిపోతుంది ఎప్పుడు కూడాను. అనుభవ తృప్తి ఇచ్చేది అమ్మవారే. తర్వాత మోక్షము అన్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షం అన్నారు. మోక్షం అంటే బంధమోచనం. అంటే ముక్త సంఘ స్థితి అని చెప్పుకోవచ్చు మనం. దేనికి అంటని స్థితి. అందరిలాగే అన్ని విద్యుత్ ధర్మాలను నిర్వహిస్తూ ఉన్న దేనికి అతుక్కోకుండా ఉండే స్థితిని మోక్ష స్థితి అంటారు. ధర్మాన్ని పట్టుకుని అర్థము, కామాన్ని సాధించిన వాడు నాలుగవదైన మోక్ష ప్రాప్తిని సాధన ద్వారా చేరుకోగలడు. అంటే అర్థకామాలు రెండూ కూడాను ధర్మోత్తరంగా ఉంటే మోక్షం దానంతటదే సిద్ధిస్తుంది అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్రహ్మాండ పురాణంలో మనకి ఈ విధంగా చెప్తున్నారు. ఏంటి? ధర్మాది చతురః పురుషార్థ ప్రదాదాదితి తథా ఏర్చయంతి పరాం శక్తిం విధినా అవిధినా అపి వా నాతే సంసారిణో నూనం ముక్త ఏవ న సంశయః తస్మాత్ శేషవర్ణానాం త్రిపురారాధనం వినా నస్తో భోగపవర్గోతు యోగపత్యేన కుత్రచిత్ ఇతి బ్రహ్మాండ పురాణాత్ పురుషో వైరుద్ర ఇతి శృత్యా రుద్రః అర్థప్రదః పురుషార్థదాతృత్వా యయా సేతివా నిష్కలస్య బ్రహ్మణ ఉపాస్యత్వం ఫలప్రదత్వం చ శక్త్యాయుక్తమితి భావ అన్నారు. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ఒసగేది ఎవరు పరాశక్తిని విధితో గాని విధి రహితముగా గాని పూజిస్తున్నారో వారు సంసార బంధనాల్లో చిక్కుకొనక ముక్తులవుతున్నారు అంటూ చెప్తున్నారు. అలాగే త్రిపుర సుందరి ఆరాధన లేక సమస్త వర్ణాల వారికి భోగమోక్షాలు కలగవు అంటూ బ్రహ్మాండ పురాణం చెప్తోందనమాట. పురుషుడే రుద్రుడు అనేది శృతి వాక్యం అన్నమాట. ఆ పురుషుడే అర్థాలను పురుషార్థాలను ఇచ్చేవాడు. అట్టి పురుషార్థాలను ఒసగే రుద్రస్వరూపము దేవి. బ్రహ్మ యొక్క ఉపాసనా ఫలాలను ఇవ్వడం శక్తితో కలిస్తేనే కలుగుననేది భావన. ఇక్కడ పురుషార్థాలను దేవి భక్తులకు ఇస్తుంది. పురుషార్థ ప్రదుడు రుద్రుడు. అలాంటి రుద్రుణ్ణి ఉపాసించడము, ఫలములను ఇవ్వడము ఈ రెండు కూడాను శక్తి లేకుండా జరగవు అని చెప్తున్నారు. అంటే శక్తితో కూడిన శివుడు ఉపాస్యుడు ఫలప్రదుడు అవుతున్నాడు అని చెప్తున్నారు. అంటే శివశక్తి ఐక్య రూపాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారనమాట. ఈ రకంగా మనం అమ్మవారికి అయ్యవారికి కూడాను అభేదాన్ని చెప్పుకుంటూ ఈ శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. దీనికి సంబంధించిన యంత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. యంత్రపరంగా చూస్తే ఇది శ్రీచక్ర యంత్రమే. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం ఈ యంత్రాలు కానీ బీజాక్షరాలు కానీ ఇలాంటివి ఏవి కూడాను మనంతట మనం ఉపాసన చేయకూడదు. మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. గురుముఖతః విద్య నేర్చుకోవాల్సిందే. మళ్ళీ రేపు మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.